మ్యూట్‌లో ఉన్నారు సార్ మీరు. మ్యూట్‌లో ఉన్నారు చూడండి. ఓకే. సార్ ఓకే. వినిపిస్తుందా సార్ ఇప్పుడు? వినిపిస్తుంది సార్. సార్ ఇప్పుడు ఈరోజు తెలంగాణ సార్ వినిపిస్తుందా చెప్పండి సార్? సార్. వినిపిస్తుంది. నాకు వినిపిస్తుంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గత కొద్ది రోజుల నుంచి తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అంటూ ఉద్యమం నడుస్తుంది. ఈరోజు కూడా ఓయూ చేసి బంద్‌కు పిలుపునిచ్చింది. మీరు కూడా మార్వాడీస్ గో బ్యాక్ అంటున్నారు. అసలు తెలంగాణలో మార్వాడీలు ఎందుకెళ్ళాలి? దీని మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఇచ్చిన బంద్‌కు ముందుగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం మేము. మార్వాడీలు ఈరోజు క్రమక్రమంగా ఈనాటికి మార్వాడీలు తెలంగాణలో ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా మారిపోయింది. అన్ని రంగాల్లో కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఉత్తరాది వ్యాపారంతోని వాళ్ళు ఏమంటారు బ్లాక్ మార్కెట్ వ్యాపారం చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ వ్యాపారం అంటే వస్తువులన్నీ ఉంటాయి, ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి పన్నులు చెల్లించకుండానే ₹1,00,000 సామాన్ తీసుకొచ్చి ₹1,00,000 మీద పన్ను చెల్లించాల్సింది వాళ్ళు కేవలం ఒక ₹1,000 మీద పన్ను చెల్లిస్తారు వాళ్ళు. ఆ విధంగా మొత్తం తెలంగాణ మార్కెట్లో ఆకర్షితులవుతున్నారు. స్థానిక వ్యాపారం మొత్తం చేతులు ముడుచుకొని స్థానిక వ్యాపారులు మొత్తం వ్యాపారం నడవక దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. ఓకే. వాయిస్ వినిపిస్తుందా సార్? సార్ ఓకే. ఇప్పుడు వాళ్ళు ట్యాక్సులు చెల్లించకపోతే మనం ప్రశ్నించాల్సింది ఎవరిని? రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వం వారి అని అనడం వెనుక ఆంతర్యం ఏంటి సార్? వారు ఇక్కడికి వచ్చిన లాభాలు వచ్చి సంపాదించిన లాభాలతోనే వాళ్ళు సొంతానికి ఉంచుకుంటే ఎవడికి వాయిస్ రావట్లేదు. వాళ్ళు తీసుకొని పోతున్నారు. ప్రతిదీ ఒక వ్యాపారంగా మార్చి ప్రజల అలవాట్లని వాళ్ళ వ్యాపారానికి అనుగుణంగా అలవాటు చేస్తున్నారు, మలుచుకోవడం జరుగుతున్నది. ఇంకోటి, ఇది వ్యాపార సమస్య మాత్రమే కాదు, ఇది జాతి సమస్య కూడా. వాళ్ళు వేల సంవత్సరాల క్రితము భారతదేశానికి వలస వచ్చినట్టు వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఆర్య జాతికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ మూలాలు మన మూలాలు వేరు వేరు. వాళ్ళ భాష వేరు, మన భాష వేరు. మన భాష ద్రావిడ తెలుగు భాష. మన తెలుగు భాషను మొత్తం మట్టి కనిపించేందుకు హిందీని ఇక్కడ అన్ని రకాలుగా క్రింది స్థాయి నుంచి ఒక చెక్కని చెదలు తొలిచినట్టుగా లోపటి నుంచి మన సంస్కృతిని నాశనం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు తెలుగు భాష పదాల కంటే కూడా ఈరోజు హిందీ, ఆంగ్ల పదాలు రోజు రోజుకు వాడుక భాషలోకి చేరిపోతున్నాయి. కారణం వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి మీడియా వల్ల మన పదాలు మొత్తం కూడా గాయబవుతున్నాయి, అంటే మాయమైపోతున్నాయి. వాళ్ళ భాష, వాళ్ళ ఆహారపు అలవాట్లు. ఇప్పుడు ఎక్కడో మార్వాడీలు రాజస్థాన్ నుంచి వచ్చి వాడు ఒక కొత్త ఛాయ్ అలవాటు, ఏంది అల్లం ఛాయ్ అంటాడు. అదే అల్లం ఛాయ్ని మన వాళ్ళు చేస్తే తాగే పరిస్థితి లేదు. కంటే వాడు వాడే పదార్థాల్లో కూడా ఏదో సీక్రసీని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ ప్రొడక్షన్లో సీక్రసీ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ స్థానికులతోనే వాళ్ళు కలిసిపోయేది లేదు. వాళ్ళు మన రంగు వేరు, మన రూపు వేరు, మన భాష వేరు, మన జీన్స్ వేరు, వాళ్ళ జీన్స్ వేరు. వాళ్ళు స్థానికంగా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ హిందూ ముస్లిం అని, క్రైస్టియన్ హిందూ అని రకరకాల విభేదాలు తీసుకొచ్చడంలో డబ్బుల్ని వాళ్ళు తెర వెనుక ఇచ్చేసి ప్రజల ఐక్యతని దెబ్బతీసే కార్యక్రమం చేస్తుంది. ఏ జాతి ఐక్యత అయినా సరే వాళ్ళ మధ్యన ఉన్నటువంటి అవగాహన, ఒకరికొకరిని అర్థం చేసుకునేది, కలిసిపోయే అలవాట్లలో ఉంటుంది. కానీ వాడు మన అలవాట్లలో వాడు కలిసిపోడు, వాడి తిండిలో కలిసిపోడు, ఇచ్చిపుచ్చుకోవడంలో కలిసిపోడు. మరి అందరూ హిందువులే అంటున్నాం, మరి వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చేసుకుంటాడా? చేసుకోడు. వాళ్ళు ఇక్కడ వాళ్ళతోని వివాహ సంబంధాలు కానీ భోజన సంబంధాలు కానీ పెట్టుకుంటారా? పెట్టుకోరు. అదేవిధంగా వాళ్ళ షాపులలో ఉన్నటువంటి మొత్తం వర్కర్స్ ఆ రాజస్థాన్ నుంచి కానీ గుజరాత్ నుంచి కానీ దిగుమతి చేసుకొని స్థానిక పిల్లలకు ఇలాంటి ఉద్యోగం ఉపాధి అవకాశాలు లేకుండా వాళ్ళు కొల్లగొట్టడం జరుగుతుంది. మన ఉద్యోగాలు పోతున్నాయి, మన ఉపాధి పోతున్నాయి,
మన పెట్టుబడి పోతున్నాయి, స్థానిక వ్యాపారులు నష్టం జరుగుతున్నది. మొత్తం అన్ని రంగాల్లో కూడా వాళ్ళు వేలు పెట్టేసి మనల్ని భ్రష్టు పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. అందుకని మనం మార్వాడి గో బ్యాక్ అనాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. మార్వాడీలు మన జీన్స్ కు సంబంధించిన వాళ్ళు కారు. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి లాభాలని పెట్టుబడిని దోపిడీ చేసేసి తీసుకొని వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడి వాళ్ళకు ఉపాధి కల్పించడం లేదు. వాళ్ళ వల్ల ఇక్కడి వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం లేదు. మన వ్యాపారాల నష్టం. స్థానిక వ్యాపారాలు దివాలా తీసినప్పుడు స్థానిక పిల్లలకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర వాళ్ళు ఏ విధంగా వెళ్ళిపోయారో, బ్రిటిష్ వాడు ఎలా వెళ్ళిపోయాడో వీళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ ఉన్న వ్యాపార అవకాశాలు తెలంగాణ వాళ్ళకు రావాల్సిందే. వాళ్ళు ఏ విధంగా అయితే మోసపూరితంగా వ్యాపారం చేస్తున్నారో దాని మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు జిఎస్టీ ఎగ్గొట్టడాలు, ఇవి కొత్త కొత్త కంపెనీలు తీసుకొస్తారు. వాళ్ళు బిల్లు ఇవ్వరు. వాళ్ళ షాపులలో మనం ఏదైనా వస్తువు కొంటే వాడు ఎంతగా ఎంఆర్పి రేటు ఎంత తీసుకుంటున్నాడు ఏంది ఒరిజినల్ బిల్లు అనేది వాళ్ళు ఇవ్వరు. కాబట్టి వాళ్ళ వ్యాపారాలని వాళ్ళు ఇక్కడ తట్టపుట్ట సర్దుకొని పోవాల్సిందేనని నా యొక్క అభిప్రాయం. అయితే వాళ్ళు అంటారు సరే. మన దేశం అంతా భారతదేశం అంతా మనం ఎక్కడ కూడా ఎక్కడికైనా పోవచ్చు అని అంటారు. ఆ దాన్ని ముసుగులో పెట్టుకొని మొత్తం కూడా సర్వనాశనం చేస్తారు. కాబట్టి స్థానికత మనకు మొదటి నుంచి ములికి ఉద్యమం కాడి నుంచి కూడా స్థానికులకు ఉపాధి గురించే మనం గత 70 ఏళ్ల నుంచి ములికి ఉద్యమం కాడి నుంచి మన దశ తెలంగాణ, తొలి దశ తెలంగాణ మనం పోరాటం చేసింది. ఆ పోరాట ఫలితాలు మనకు మన యూత్ కు అందట్లేదు కాబట్టి వాళ్ళు పోవాల్సిందేనని మా యొక్క ఆర్గనైజేషన్స్ అన్ని కూడా అభిప్రాయపడుతున్నాయి. సార్, ఇప్పుడు ఉపాధి అన్నారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతా సార్. ఇప్పుడు చెప్పండి సార్. సిమెంట్ ఫ్యాక్టరీలో, ఫార్మా కంపెనీలో, అనేక రకాల కంపెనీలలో బీహార్, ఒడిశాకు సంబంధించినటువంటి కార్మికులు పనిచేస్తుంటారు. అంటే వాళ్ళేమో ఉండాలని అంటున్నారు, మార్వాడి వ్యాపారులేమో తరిమేయాలి అంటున్నారు. ఈ విభిన్న వాదుల పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు సార్? మనం చెప్పేది ఇవి ఇతర రాష్ట్రాల వాళ్ళు పనిచే బిర్లా సిమెంట్ ఉన్నది, నెక్స్ట్ అదాని సిమెంట్ ఉన్నది. ఇవన్నీ కూడా ఉత్తరాది వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీలే. వాళ్ళు కూడా బయట నుంచి తెచ్చుకుంటారు కాబట్టి స్థానికులు కూడా అదే విధానాన్ని అనుసరిస్తున్నారు. లేబర్ చట్టాలని వాళ్ళు అమలు పరచలేరు. లేబర్ చట్టాల్లో ఏముంది? స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి, స్థానిక ప్రతిభని వాడుకోవాలి. ఎక్కడ వాడుతున్నారండి స్థానిక ప్రతిభని? స్థానికులు ఉద్యోగాలుగా చేరితే వాళ్ళు యూనియన్లు అంటారు, స్థానికులకు బలం ఉంటది, దోపిడీ ప్రశ్న చేస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళు స్థానికుల్ని ఉద్యోగాల్లో పెట్టుకోవట్లే. ఎక్కడో పేదవాడు ఉత్తరాది నుంచి వచ్చినట్టయితే వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు సచ్చినా ఎవడు ధర్నా చేసిన లేడు, వాళ్ళని కొట్టినా పట్టించుకునేట్టు లేడు. రీసెంట్ గా ఎస్ఎల్బిసిలో కార్మికులు వచ్చారు. అదే స్థానికులైనట్టయితే అది ఎంత హల్చల్ అయ్యేదో. కానీ స్థానికేతరులు కాబట్టి అసలు అది మొత్తం మూసిపడేశారు. ఎవడి శవం కూడా దొరకలే. మా శవాలు కావాలని మన తెలంగాణలో ఎక్కడ కూడా ధర్నా జరగలేదు. శవాలు దొరికాయా? దొరకలేదు. అదే పరిస్థితి. అలాంటి సిచ్యుయేషన్నే ఈ ఫ్యాక్టరీ వాళ్ళు కానీ ఈ మార్వాడి వ్యాపారులు కానీ కోరుకుంటున్నారు. కాబట్టి కార్మికులు ఉత్తరాదిలోనే వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళ హక్కులు కాపాడబడతాయి. వాడు ఎక్కడి నుంచో వచ్చి మైగ్రేట్ అయిన తర్వాత ఇక్కడ వాళ్ళ హక్కులు కాపాడబడట్లేవు. ఒక విధంగా మార్వాడీలు స్థానికేతర వ్యాపారాల వల్ల స్థానిక కూలీలకే కాదు, దూరం నుంచి వచ్చిన కూలీలకు కూడా నష్టం జరుగుతున్నది. దీన్ని కేంద్ర ప్రభుత్వాలు ప్రతిపక్షం గుర్తించి స్థానికుల్లోనే ఉద్యోగాలు ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి. ప్రైవేటు కంపెనీలో కూడా ఒక కంపెనీలో 5 కంటే ఎక్కువ మంది పనిచేసేటట్టయితే అది ప్రభుత్వ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి దాంట్లో నింపినట్టయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ లో ప్రభుత్వ ప్రమేయం ఉండాల్సిన అవసరం ఉన్నది. ప్రైవేటు కంపెనీలలో 5 కంటే మించి ఉన్నటువంటి రిక్రూట్ అయ్యేటటువంటి ఏ వ్యాపార రంగంలో అయినా ఏ సంస్థలో అయినా రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ప్రభుత్వ జోక్యం ఉండాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా ఉద్యోగ కల్పనలో అపాయింట్మెంట్ చేసుకోవటంలో ఉండటం వల్ల మొత్తం దేశ ప్రజలకే నష్టం, స్థానికులకే కాదు అది. కాబట్టి ఎవడి కాడ ఎంతమంది పనిచేస్తున్నారు, వాడు పిఎఫ్ కట్ చేస్తున్నారా లేడా, వాళ్ళకి హక్కులు అమలు చేస్తున్నారా లేదా, అసలు లెక్క అంటూ ఉండాలండి. ఇప్పుడు నల్లగొండలో మీరు ఉదయం 7 గంటలకు వెళ్ళండి, మూడు కూలీ అడ్డాలు ఉన్నాయి. స్థానిక కూలీల కంటే కూడా ఉత్తరప్రదేశ్, బీహారు, జార్ఖండ్, మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి పేద కూలీలు వచ్చేసి అడ్డ మీద ఈరోజు స్థానికంగా కనిపిస్తున్నారు. ఎందుకు కనిపిస్తున్నారు? వాళ్ళ ఉపాధి కల్పించట్లేదు వాళ్ళు.
ఈడు స్థానికంగా వచ్చి చీఫ్ లేబర్గా మారిపోయిండు. స్థానికుడైతే ఎక్కువ ఎక్కువ కూలి అడుగుతాడు, ఎక్కువ వేతనం అడుగుతాడు. కాబట్టి స్థానికేతరులని కావాలని ఈ కంపెనీలు కానీ వేరే వేరే సంస్థలు కానీ ఎంకరేజ్ చేస్తున్నాయి. దీన్ని మనం కంట్రోల్ చేయకపోతే గందరగోళం కూడా పడే అవకాశం ఉంది. వాడు వివిధ ప్రైవేట్ కంపెనీలో చేసిన తర్వాత వాళ్ళ చాలని జీతాలు ఇవ్వడం వల్ల స్థానికంగా ఒక గ్రూప్గా తయారై అనేక నేరాలకు కూడా పాల్పడుతున్నారు. భద్రతాపరమైన సమస్య కూడా వస్తుంది స్థానికేతర కూలీల వల్ల, లేబర్ వల్ల. అందువల్ల దీన్ని దేశవ్యాప్తంగానే స్థానికులకు మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనే నోటిఫికేషన్ ఇవ్వాలి. స్థానికులు దొరకని పక్షంలో స్థానికేతరని మనం ఆహ్వానించడం జరగాలి. అది నా అభిప్రాయం. ఓకే సార్. ఇప్పుడు బీహార్ నుంచి, యూపీ నుంచి వాళ్ళ పేరు చెప్పుకొని రోహింగ్యాలు తెలంగాణలో చొరబడ్డారు. వారిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు సార్? రోహింగ్యాలను దేశం నుంచి తరమేయాలని అంటున్నారు కొంతమంది. అసలు సమస్యని పక్కదోవ పట్టించడానికి కొన్ని సంస్థలు, ఎవరైతే ఈ యొక్క మార్వాడీలు గుత్త పెట్టుబడిదారి సంస్థలు ఉన్నాయో వాళ్ళు క్రియేట్ చేసే భావజాలము. రోహింగ్యా వచ్చాడండి, వాడేమైనా పెద్ద ఫ్యాక్టరీ పెట్టి దోపిడీ చేస్తుండా? వాడు కూలి మీద అసలు రోహింగ్యాలు లేరు మన కాడ, చాలా తక్కువ మంది. ఎక్కడో వేరే దేశం నుంచి వచ్చేవాడు ఇక్కడ కూలి చేయాలని వాడికి ఏమైనా సరదానా? అంటే వేరే వాడు అఫీషియల్ గా వచ్చి దోపిడీ చేస్తుంటే వాడిని ఎవడు పట్టించుకోడు. వాడు భద్రత పరంగానో బతుకు తెరుగానో ఇక్కడ వచ్చి అడక తింటుండా, లేకపోతే అడ్డ మీద కూలీ చేస్తుండా, వాడితో నీకే నష్టం? ఈరోజు ఆయుధాలు ఎవడు కొంటున్నాడు? మీరు చూడండి, ఈ ఫ్యాక్టరీల వాళ్ళు ఇచ్చినటువంటి మాఫియా అనే ఆయుధాలు కొని మొత్తం కూడా హిందూ ముస్లిం గొడవలు లేపుతున్నారు. కాబట్టి అసలు మన కాడ రోహింగ్యాలు అనేది ఒక సాకు మాత్రమే. స్థానికేతర లేబర్ని, ముఖ్యంగా స్థానికేతర ముస్లింలు, క్రైస్తవులు, దళిత కూలీలని టార్గెట్ చేసి వాళ్ళని వేధిద్దానికి, అసలు సమస్యని పక్కదో పట్టిద్దానికి నిరుద్యోగ సమస్య, విద్యాపరమైన సమస్య, ఆరోగ్య సమస్య, అనేక సమస్యలు ఈరోజు మనకు పెండింగ్ లో ఉన్నాయి. ప్రజలకు హక్కులు దొరకట్లేదు. పోలీస్ స్టేషన్లలో వేధింపులు జరుగుతున్నాయి. అవినీతి తారస్థాయికి పోయింది. ఎవడు ప్రభుత్వ ఉద్యోగి కానీ రాజకీయ నాయకుడు కానీ ఎవడు కూడా పొజిషన్లకు వచ్చిన తర్వాత పని చేయడం లేదు. వాళ్ళు పని చేయకుండా వాళ్ళ స్థానాన్ని బదిలపరుచుకొని ఎవడు ఎంత వెనకేసుకోవాలి, ఎవడు ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఎన్ని బంగళాలు కట్టాలి, ఎన్ని భూములు కొనాలి అనే 24 గంటలు ఆ యావతోనే ఉంటున్నారు తప్ప ప్రజల సమస్యలకు ఉన్నటువంటి ఒక ఫైల్ని ఈరోజు పట్టించుకోవట్లేదు. అసలు సమస్యలు కూడా ఈ యంత్రాంగం మొత్తం కూడా పచ్చి అవినీతిపరం అయిపోయి అసలు సమస్యని పక్కదోపడడానికి, ప్రజల మైండ్ గేమ్ ఆడడానికి రోహింగ్యా సమస్యను తెస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అని మనం అంటున్నాం. ఇప్పుడు భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతులు కలిసి ఉండొచ్చని రాజ్యాంగం చెప్తుంది. మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా మన తెలంగాణ నుంచి మార్వాడీలు గో బ్యాక్ అనడం తప్పుగా అనిపిస్తలేదు సార్? మనం ఆంధ్ర గో బ్యాక్ అని ఎందుకన్నాం? బ్రిటిష్ వాడిని గో బ్యాక్ అని ఎందుకన్నాం? భారతదేశంలో భిన్నత్వం ఏకత్వమే కాదు, ప్రపంచంలో కూడా భిన్నత్వంలో ఏకత్వం ఉండాలి కదా. ఆంగ్లేయుని కూడా మనం భరించవచ్చు కదా. ఆంగ్లేయుడు కనిపెట్టి అనేక వస్తువులు మనం వాడుకుంటున్నాం కదా, వాటిని దిగుమతి చేసుకుంటున్నాం కదా. మరి వాళ్ళని కూడా దిగుమతి చేసుకోండి. వాళ్ళ రాజ్యాంగాన్ని, వాళ్ళ రాజ్యాంగ సూత్రాలని, వాళ్ళ సైన్స్ని దిగుమతి చేసుకున్నాం. మరి బ్రిటిష్ వాడు కూడా ఇక్కడ ఉంటే నష్టం ఏంటి? వాళ్ళని ఎందుకు పొమ్మన్నాం? స్థానిక వనరుల మీద, మన వనరుల మీద మన పెత్తనం ఉండాలి, మన అజమాయిషీ ఉండాలి, స్వయం పాలన ఉండాలి, మనం సార్వభౌమాధికారంగా ఉండాలి. సార్వభౌమాధికారం అంటే దేశమే. దేశం అంటే దేశంలోని ప్రజలకే. ప్రతి పౌరుడికి సార్వభౌమాధికారం అవసరం, ప్రజాస్వామ్యం అవసరం. అంటే స్థానికత అనేది చాలా కీలకమైనది. నా ఇంట్లో నా పెత్తనం కావాలి. భిన్నత్వంలో ఏకత్వాన్ని పక్కింట్లో తీసుకొచ్చి నా ఇంట్లో పెత్తనం చేస్తుంటే కుదురుతా? సమాజము, కుటుంబము, దేశము, ప్రపంచము అన్ని కూడా ఇంటర్లింకుడు, ఒకదానికి ఒకటి సంబంధం ఉన్నవి. మరి ఒకదానికి ఒకటి సంబంధం ఉన్నప్పుడు మన దేశంలోకి రానినప్పుడు బ్రిటిష్ వాడిని కానీ ఇంకా దేశపోని కానీ వేరే రాష్ట్రపోని మనం నిన్న కాక మొన్ననే మనం ఆంధ్రలో పొమ్మన్నాం కదా. ఆంధ్రలో పొమ్మని మరి మనకు మన సోదర భాష తెలుగు భాష మనం అంతా ఒకటే అనుకొని మనం విశాలాంధ్రలో కలిసిపోయినాం. 50 ఏళ్ల తర్వాత, 60 ఏళ్ల తర్వాత విశాలాంధ్ర మనకు పని చేయట్లేదు, విశాలాంధ్ర పుష్కలో ఆంధ్రులు మనకు దోపిడీ చేస్తున్నారు అని మనం సపరేట్ కావాలనుకున్నాం. హిందీ రాష్ట్రాలు 5, 6 ఉన్నాయి, తెలుగు రాష్ట్రాలు కూడా 2, 3 ఉంటే తప్పేంటని మన స్వయం పాలన కోరుకున్నాం. వచ్చిన స్వయం పాలన మళ్ళీ మార్వాడీల ముసుగులో, వ్యాపార ముసుగులో మొత్తం కూడా వాళ్ళ చేతిలోకి పోతే ఈరోజు రాజాసింగ్ చేసే పని ఏంటి? అతను ఒక మార్వాడి అతను డబ్బు సంపాదించి రాజకీయాల్లో పెట్టుబడిగా మార్చి ఇన్వెస్ట్మెంట్ చేసి ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయ్యి ఏ రోజన్నా ఒక్క ప్రజా సమస్య పట్టించుకున్నాడా? ఎక్కడ ఉదయం లేచిన కానించి నిద్రపోయిన కానించి 24 గంటలు హిందూ ముస్లిం.
ఏంటండి హిందూ ముస్లిం? ప్రజలు మనం స్థానిక ప్రజలందరం భారతీయులం అనుకున్నాం. ఇక్కడ ఇక్కడ జాతి వాళ్ళు ఎవడు ఏ మతంలో మారొచ్చే హక్కు ఉంది, రాజ్యాంగం ఇచ్చిన లౌకిక సిద్ధాంతం. ఓకే. నాకు ఈ రోజు ఈ మతం నచ్చలేదు, వేరే మతంలోకి పోయినా రేపు ఆ మతం నచ్చదు, ఇంకో మతంలోకి పోతా. రకరకాల మతాలు ఉన్నాయి. నాకు కావాల్సినంత కాలం ఆ మతంలో ఉంటా, తర్వాత నేను మారతా. అది మత స్వేచ్ఛకు సంబంధించిన అంశం. స్థానిక హిందూ అంటే మనువ ధర్మశాస్త్రం నచ్చక, బ్రాహ్మణ మతం నచ్చక ఇతర మతాలను స్వీకరించాం. ఈ దేశ మూలవాసులో మేము ఏ మతానైనా స్వీకరిస్తాం. ఇలా ముస్లింగా ఉంటా, రేపు క్రిస్టియన్ గా ఉంటా. కానీ నా జీన్స్, నా తాత 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 ముత్తాత అందరూ కూడా ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు. నా జీన్స్ ఈ గడ్డవి. నన్ను ఈ మతంలో ఉండి అని నువ్వు ఫోర్స్ చేసేది, డైరెక్షన్ చేసే, బలవంతం చేసే హక్కు ఈ బ్రాహ్మణ విదేశాల్లో వచ్చినటువంటి బ్రాహ్మణులకు ఎక్కడ ఉంది? బ్రాహ్మణులు భారతదేశీయులు కాదు. ఉత్తరాదికి సంబంధించినటువంటి బ్రాహ్మణ వైశ్య క్షత్రియులందరూ విదేశీయులే. వాళ్ళు ఈ దేశ ప్రజల మీద అన్ని రకాల హింసలు ప్రయోగిస్తున్నారు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగంలో గైడెన్స్ చేసేది ఈ మార్వాడీలు, పెట్టుబడిదారులు, అదాని అంబానీలు. వీళ్ళ పెట్టుబడి ఈరోజు ప్రపంచంలో భారతదేశ జిఎస్టిలో అంబానీ ఆదాయం ఏమిటి? అంబానీ ఎంత వాటా ఎంత? 12% ఉంది. మొత్తం భారతదేశ అందరి ప్రజల ఆదాయము, మొత్తం భారతదేశ ఆదాయము 100 అయితే ఒక అదాని అంబానీలకు సంబంధించింది కలిపితే 20% అయితే, అంటే భారత్ జిఎస్టి అంటే ఏమంటారు గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్, జీడిపి అంటారు దాన్ని. జీడిపిలో 20% ఒక ఇద్దరి కుటుంబాలది ఉంటే అసలు ఈ దేశం ఎడిపోతుంది. విదేశీయులు అనేటువంటి మార్వాడీలు, బ్రాహ్మణులు, రాజపుత్రులు మొత్తం దేశాన్ని కబళించారు. ఇప్పుడు ఎవడినైనా శాసించే పరిస్థితి ఉన్నారు. అసలు కొన్ని విషయాలు బయటికి రావట్లేదు. మొత్తం మీడియాలో 90% వాళ్ళ ఆధిపత్యం ఉంది. ప్రజాప్రతినిధులు 80% వాళ్ళు ఉన్నారు. మీడియా, పార్లమెంట్ లో వాళ్ళే ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ప్రతి ఒక్క రంగం గ్రూప్ 1 ఆఫీసర్లు కూడా వాళ్ళే. కాబట్టి ఈ దేశాన్ని మనం అందరం మూలవాసులం, కులాలని పక్కన పెట్టి మన తెలంగాణ తెలుగు ప్రజలు ఏకం కావాల్సిన అవసరం ఉందని, గోబ్యాక్ ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని నేను గట్టిగా నమ్ముతూ ఈ రోజు ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని. తెలంగాణ నుంచి మార్వాడీలు గోబ్యాక్ అంటే ఇదే ఉద్యమం ఇక్కడ బలపడి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. కొంతమంది చేనేత కార్మికులు, గీత కార్మికులు కూడా కలు గీయడానికి వెళ్తుంటారు ఒడిస్సా, బీహార్ అలాంటి ప్రాంతాలలో. అక్కడ ఆ వాళ్ళు కూడా తెలంగాణ గోబ్యాక్ అనే నిదానం తీసుకొస్తే వాళ్ళు ఉపాధి కోల్పోతే ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంది కదా, మీరు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంటుంది. దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు సార్? ఇప్పుడు ఉపాధి కోసమని బతుకుదాన్ని పోయారండి, గల్ఫ్ కూడా పోయారు. ఇక్కడ ఉపాధి మనం కల్పించలేకపోతున్నాం. ఇక్కడ ఉద్యోగాలు వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి కబళించేస్తున్నారు కాబట్టి వాళ్ళు అక్కడికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మార్వాడి పెట్టుబడి కానీ, మార్వాడి లేబర్ కానీ వెళ్ళిపోతే అక్కడ ఏర్పడేటువంటి ఖాళీలో ఆటోమేటిక్గా వీళ్ళు వచ్చేస్తారు. ఈ రోజు గల్ఫ్ పోయి ఎంతమంది అసలు అక్కడ చిక్కుబడిపోయి మమ్మల్ని మా దేశాన్ని తీసుకుపోండి అని నెలలో కనీసం 20-30 మంది ఈ రోజు లెటర్స్ పెడుతుంటారు ప్రభుత్వానికి. అక్కడ పోయి అనేక కష్టాలు పడుతుండ్రు. మన లేబరు వేరే రాష్ట్రాలకు పోయి ఏం సుఖంగా ఏం లేరు, వాళ్ళు చెప్పలేని కష్టాలు పడుతున్నారు. కాబట్టి వీళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ స్థానంలో ఆటోమేటిక్గా వాళ్ళు రీప్లేస్ చేయబడతారు, సబ్స్టిట్యూట్ చేయబడతారు. కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడ ఒకటి అరా ఉంటాయండి. ఇదే పద్ధతిలో వాళ్ళు కూడా చేయాలి. స్థానిక లేబర్ అక్కడ దొరకకపోతే మనం ఇక్కడ ఏ విధంగా అయితే ప్రభుత్వ జోక్యంతో నోటిఫికేషన్ ఇచ్చి స్థానికులు దొరకకపోతే ఇది దేశం మొత్తానికి వర్తిస్తుంది. మన తెలుగు ప్రజలు పోయి అక్కడ సుఖపడుతున్నారని మనం ఎలా అనుకుందాం? భార్య పిల్లలకు దూరం అయిపోయి పండగలు కూడా రాలేని పరిస్థితి. కాబట్టి మన ప్రజలు మన దగ్గర ఉండటమే మనందరికీ సంతోషదాయకం, అక్కడ ఉన్న వాళ్ళకు కూడా సంతోషదాయకం. కాబట్టి ఈ పరిణామాన్ని ఆహ్వానించవలసిందే. కుల వృత్తులు నాశనం అవుతున్నాయి అంటున్నారు సార్. ఇప్పుడు ఇక్కడనే మన నల్గొండలనే చూసుకుందాం. మన బాంబే హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది, దేశంలో ఎవరు ఏ కుల వృత్తి అయినా చేసుకోవచ్చు అంటూ తీర్పు ఇచ్చింది. ఇప్పుడు మన నల్గొండలే చూసుకుంటే మంగళ షాపుల్లో కూడా కొంతమంది ముస్లింలు షాపులు చేసుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు. చూడండి, వృత్తులు అనేవి అనుధర్మ శాస్త్రం ప్రకారం ఒక కులానికి ఆపాదించబడ్డాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆధునిక భారతదేశంలో ఒక పని ఇదే పని చేయాలనేది ఏం లేదు. ఎవడు ఏ పనైనా చేయొచ్చు. అంటే మంగళూరు ముస్లింలుగా మారలేదా? మాది కూడా ముస్లింలుగా మారారు. ముస్లింగా మారి నువ్వు మారిన కాబట్టి నువ్వు మాదిగా పని, చెప్పులు కొట్టే పని చేయదు. నువ్వు మంగళూనిగా ముస్లింగా మారిన కాబట్టి నువ్వు మంగళ పని చేయొద్దు అంటే కుదరదుగా. కాబట్టి స్థానిక వృత్తులు అనేవి వాళ్ళ అభిలాషని బట్టి, ప్రజల అవసరాన్ని బట్టి మారుతారు. కాబట్టి వృత్తుల మీద మనం
రెస్ట్రిక్షన్ విధించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, మార్వాడీలు బయటకు వచ్చి ఇక్కడ స్పా అనేది పెడుతున్నారు, ఏసీ రూములతోని స్పా. దాంట్లో ఇన్వెస్ట్మెంట్ వేరు వేరు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ప్రజల అవసరాన్ని బట్టి పోతారు. వృత్తుల ఎంపిక అనేది స్థానిక అవసరము, మనుషుల అవసరము, సమాజ అవసరం. వీటిని బట్టి ఫలానా కులం ఫలానా వృత్తి చేయాలనేది రాజ్యాంగ విరుద్ధమైంది. సార్ ఇప్పుడు తెలంగాణ శాంసన్ అనే వ్యక్తి మార్వాడి గో బ్యాక్ అనే నినాదాన్ని తీసుకుని కొంచెం మాట్లాడుతున్నాడు. మనం జనరల్గా అడుగుతున్నాం సార్, ఆ వ్యక్తి తమిళనాడులో పుట్టినటువంటి ఒక పార్టీ నుంచి తెలంగాణలో ఎంపీగా పోటీ చేసింది. ఆయన నాకు ప్రాంతీయ అభిమానం ఉన్నది, నేను ప్రాంతం కోసం కొట్లాడతా అని చెప్తున్నాడు. కొట్లాడే నైతిక హక్కు శ్యామ్కు ఉందంటారా సార్? ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి పార్టీకి ఉన్నది, ప్రతి పౌరుడికి ఉన్నది, ప్రతి మతానికి చెందిన వాళ్లకు, కులానికి చెందిన వాళ్లకు ఉన్నది. ఆయన వేసిన అడుగులో వేలాది లక్షలాది మంది తెలుగు ప్రజలు అనుసరించే పరిస్థితులు రాబోతున్నాయి. ఆయన సరైన సమయంలో సరైన ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఆయన ఉద్యమానికి నేను సంపూర్ణ, అది పార్టీ ఏదైనా కావచ్చు, సంస్థ ఏదైనా కావచ్చు, కాదు అంటే మన ఉద్యమం ఒకటే కాబట్టి ఆ ఉద్యమం కోసం ఎవరైనా పనిచేయచ్చు, ఏ సంస్థ అయినా పనిచేయచ్చు, చేయాలి కూడా. స్థానిక ప్రయోజనాల కోసం మార్వాడి గో బ్యాక్ కావాల్సిందే. ఇప్పుడు మీరు అన్నారు సార్, మార్వాడీలు మోసం చేస్తున్నారు, క్వాలిటీ సరుకులు తీసుకురావట్లేరు, ట్యాక్సీలు కట్టట్లేరు, ప్రభుత్వాలను మోసం చేస్తున్నారు. అవునండి. ఇప్పుడు మనం పోరాడాల్సింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద కదా సార్. మనం ప్రత్యక్షంగా వారికి గో బ్యాక్ అనడం భిన్న వాదనలు వినిపిస్తున్నాయి కదా తెలంగాణలో. మార్వాడీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేరు వేరు కాదు. మార్వాడీల ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం. వాళ్ళ డబ్బులతో ఏర్పాటైందే. అదానీ అంబానీలు నల్గొండలో ఉన్న చొక్కయ బొక్కయ వాళ్ళు ఇచ్చిన చందాలతోని స్థానిక ప్రజలకు వ్యతిరేకమైన ఉద్యమాలు నడుపుతున్నారు. ప్రజలలో విభేదాలు తెచ్చే, విద్వేషాలు సృష్టించే ఉద్యమానికి నల్గొండలో ఫండ్స్ నల్గొండ మార్వాడి నుంచి అందుతున్నాయి, పెద్ద పెద్ద అదానీ అంబానీ నుంచి కేంద్ర ప్రభుత్వానికి అందుతున్నాయి. కాబట్టి ఎక్కడి వాడక్కడ వాళ్ళు మనల్ని, స్థానిక ప్రజల్ని, భారతీయ వివిధ భాషా జాతుల్ని అణిచివేసే కార్యక్రమంలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ప్రజల మైండ్ని డైవర్ట్ చేసి వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా నెరవేర్చుకుంటున్నారు. కాబట్టి ప్రజలు దీన్ని గ్రహించాల్సిన అవసరం ఉన్నది. మార్వాడి గో బ్యాక్ కేంద్ర ప్రభుత్వం వేరువేరేం కాదు. కేంద్ర ప్రభుత్వానికి సురుగుమట్టి ఈ ప్రజలు చైతన్యవంతం అవుతుందని గ్రహించి దానికి అనుగుణంగా చట్టాలని మార్చాల్సిన అవసరం ఉంది, కొత్త చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది, ప్రజల అవసరాలని తీర్చాల్సిన అవసరం ఉంది. వాళ్ళు తీర్చలేదనుకో, తీర్చే ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పుడు చివరిగా ఈరోజు బంధు పిలుపునిచ్చారు, వాళ్ళ మీద పోరాడుతూ మనం షాపులు బంద్ చేసుకొని మనం నష్టపోవడం ఎందుకు సార్? అది బంద్ అనేది ఒక సింబాలిక్ గా ప్రజల దృష్టిని ఆకర్షించే ఒక ప్రక్రియ, ప్రజాస్వామ్య ప్రక్రియ. కాబట్టి ఒకరోజు ఒక పూట చేసినంత మాత్రాన కొంచెం నష్టం వచ్చినా కానీ ఆత్మహత్యలు చేసుకున్నారండి. శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు తెలంగాణ కోసం. అవును సార్. వ్యక్తిగతంగా నష్టపోయాడా లేదా? అనేక బంధువులు చేశాం, సకల జన సమ్యక్ మనం పిలిపించాం, నష్టపోయామా లేదా? ఎందుకు నష్టపోయాము? ఒక సమస్య మీద ప్రజల దృష్టిని ఆకర్షించే క్రమంలో మనం అటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియల్ని మనం అనుసరిస్తుంటాం. ఇది స్వాతంత్ర పోరాట కాలం నుంచి మహాత్మా గాంధీ అనుసరించిన విధానాలు. సహాయ నిరాకరణ అన్నాడు మహాత్మా గాంధీ, ఉప్పు సత్యాగ్రహం అన్నాడు, బ్రిటిష్ గో బ్యాక్ అన్నాడు, సంపూర్ణ స్వరాజ్యం అన్నాడు. అనేక ప్రజాస్వామ్య ప్రక్రియల్ని ఆయన తీసుకున్నాడు. నిరాహార దీక్ష కూడా చేశాడు మహాత్మా గాంధీ, కాంగ్రెస్ తరఫున ప్రతినిధిగా. కాబట్టి ఈ బంధులు, ధర్నాలు, పికెటింగ్లు అనేవి ప్రజల దృష్టిని ఒక సమస్య వైపు మరలించేటువంటి ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ. కాబట్టి ప్రజాస్వామ్య ప్రక్రియలో గతాన్ని మనం అనుసరించాల్సిందే. గతంలో చేసిన మహానుభావులు అనుసరించిన ప్రజాస్వామ్య ప్రక్రియను అనుసరించాలి. ఇది గాంధేయ పద్ధతి అంటారు. గాంధేయ పద్ధతి వేరే వాళ్ళ పద్ధతిలో అయితే బాంబులు పెట్టి వేరే వాళ్ళని లేపించడం. కానీ ప్రజాస్వామ్య ప్రక్రియలో, ప్రజాస్వామ్య శాంతియుతంగా చేసే ప్రక్రియలో మనమే అన్నం బంద్ చేస్తాం, మనమే ఆమర నిరాహార దీక్ష చేస్తాం, మన బంద్ చేసుకొని మనమే నష్టపోతాం. కానీ ఇవన్నీ చేసేది ఎందుకు? ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు. కాబట్టి ఇటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియల్ని నెగిటివ్ దృష్టితో మనం ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నారు తెలంగాణ ఉద్యమం శ్రీకాంతాచారి అన్నారు కదా, ఈ తెలంగాణ ఉద్యమాన్ని, మార్వాడి గో బ్యాక్ ఉద్యమాన్ని ఒకేలాగా చూస్తున్నారు మీరు? అట్లేం లేదు. రెండింటికి సారూప్యత ఉన్నది. ఎందుకు ఉన్నదంటే రాజాసింగ్ ఒక దృష్టాంతం.
స్థానిక వ్యక్తులు కాకుండా స్థానికేతరుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అతను ఎన్నిక కావడం కానించి ప్రతిరోజు ఆయన మాట్లాడే మాట ప్రజల సమస్యల పరిష్కారం గురించి కాదు, ప్రజలలో విద్వేషాలు సృష్టించే కార్యక్రమం మాట్లాడుతుండవు, ఎజెండాగా ఉంటున్నది. ఓకే. వీళ్ళని ఎందుకు పంపట్టున్నాం? స్థానిక రాజకీయాల్లో తెర వెనుక నుండి వాళ్ళు జోక్యం చేసుకుంటున్నారు. స్థానిక సంస్కృతిలో, స్థానిక ఆహార అలవాట్లలో వాళ్ళు జోక్యం చేసుకొని మనలను ఒక రక వస్తుపరంగా బానిసలని, అలవాట్ల పరంగా బానిసలని చేసే కార్యక్రమం, హిందీ వాళ్ళకు బానిసలను చేసే కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి మార్వాడి గో బ్యాక్ అని అంటున్నాం. వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చి వ్యాపారం సక్రమైన పద్ధతిలో, రాజ్యాంగబద్ధ పద్ధతిలో చేసుకుంటే అభ్యంతరం లేదు. కానీ వచ్చి వాళ్ళు ఊరికే ఉండట్లేదే. అనేక రకాలైనటువంటి పూజా పద్ధతులు, రాజకీయ పద్ధతులు, విద్వేష పద్ధతులు అనుసరిస్తున్నారు. మార్వాడి స్త్రీలు ఒక బతుకమ్మ ఆడారండి ఈ రోజన్నా? మన పోలేరమ్మని పూజించారండి? మన పూర్వీకులైన మన గ్రామ దేవతలను వాళ్ళు కించపరుస్తున్నారు. వాళ్ళ నుంచి దూరం చేసేటువంటి సాంస్కృతిక ఉద్యమానికి తెర వెనుక వాళ్ళు మద్దతిస్తున్నారు. కాబట్టి వాళ్ళు వచ్చినోడు వచ్చినట్టుగా కాకుండా వాడి కార్యక్రమం అదనంగా చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. స్థానిక సంస్కృతి, రాజకీయము, అలవాట్లు వీటన్నిటిల్లో కూడా తెర వెనుక నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. స్థానికులే కొట్టాడతారు వాళ్ళ తరపున. చూడండి, కిషన్ రెడ్డి అంటున్నాడు వాళ్ళకి మేము మద్దతు ఇస్తామని. వాళ్ళ వెనక కిషన్ రెడ్డి వెనక ఉన్న పెట్టుబడి బీజేపీ ప్రజా సంఘాల వెనక ఉన్నటువంటి పెట్టుబడి మార్వాడీలదే. కాబట్టి మార్వాడీలు దేశ విచ్ఛిన్న శక్తులకు మద్దతు ఇస్తున్నారు. దేశం ఐక్యంగా ఉండాలంటే, ప్రజల మధ్యనే ఐక్యత, స్నేహభావము, సుహృద్భావం ఉండాలంటే, స్థానిక సంస్కృతి రక్షించబడాలంటే అనివార్యంగా వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. అది మన అవసరం కూడా. స్థానికుల కాంగ్రెస్ పార్టీ విధానం కూడా అదే విధంగా ఉన్నది కదా సార్. మహేష్ గౌడ్ కూడా ఈ మధ్య మార్వాడీలు ఇక్కడ ఉంటే మాకు అభ్యంతరం లేదంటూ స్టేట్మెంట్. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ కు తల్లి లాంటిది. ఆర్ఎస్ఎస్ బీజేపీకి తల్లి లాంటిది. ఈ ఆర్ఎస్ఎస్ ని కానీ, బీజేపీని కానీ, కాంగ్రెస్ ని కానీ గైడెన్స్ చేసేది కానీ, ఆర్గనైజ్ చేసేది కానీ అందరూ విదేశీ బ్రాహ్మణులే. వాళ్ళ మధ్యన ఏదో కాంట్రడిక్షన్ ఉన్నట్టు, వైరుధ్యం ఉన్నట్టుగా రోజు పేపర్ బ్రాహ్మణుల మీడియా మన ముందు రుద్దుతుంది. కాంగ్రెస్ ముస్లింల ఫేవర్ అన్నట్టుగా ప్రతిరోజు వార్తలు వస్తాయి. కానీ ఈ దేశంలో ముస్లింలని అణచివేసింది. భారతదేశాన్ని మైనార్టీలు ఉన్నటువంటి ముస్లింలుగా మార్చింది కాంగ్రెస్ పార్టీ. విశాల భారతదేశాన్ని పాకిస్తాన్గా, బంగ్లాదేశ్గా విభజించి భారతదేశంలో మైనార్టీలు ఉన్న ముస్లింలు మైనార్టీలుగా క్రియేట్ చేసింది వాళ్ళే. భారతదేశంలో బ్రాహ్మణుల పరిపాలన నడవాలంటే నిరంతరం హిందూ ముస్లిం గొడవ ఉండాలని ఒక దూరదృష్టితోని కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ని, బంగ్లాదేశ్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసే పార్టీలు ఇవి. ఈరోజు కాశ్మీర్ కూడా భారతదేశం నుంచి వేరే చేసే కార్యక్రమం బీజేపీ, కాంగ్రెస్ లు తెర వెనుక చేస్తున్నారని నా అభిప్రాయం. టాపిక్ చాలా లెంతీగా వెళ్తుంది సార్. అసలు సబ్జెక్ట్ మనకు రావట్లేదు సార్. చివరిగా నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఈ గో బ్యాక్ మార్వాడి ఉద్యమంలో ప్రజలు పాల్గొనడం లేదు. కేవలం మార్వాడీలతో పోటీ తట్టుకోలేక కొంతమంది వ్యాపారాలు చేస్తున్న ఇదిగా చెప్తున్నారు. నిజంగా ప్రజలు పాల్గొంటున్నారు సార్ ఈ ఉద్యమంలో? తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు కూడా దీని వెనక ప్రజలు లేరు అనుకున్నారు. కానీ ఒక చిన్న పాయగా మొదలైనటువంటి ఒక నది కాలక్రమంలో అది మహానదిగా మారుద్ది. కాబట్టి తెలంగాణ మార్వాడి గోబ్యాక్ అనే మన ఉద్యమం అంతం కాదు, ఇది ఆరంభం. కాబట్టి ప్రజల నుంచి ఇది ఒక ప్రచార రంగం జరుగుతుంది. ప్రజలు ఇంకా ఆందోళన స్థాయికి రాలేదు, పోరాట స్థాయికి రాలేదు. ప్రస్తుతం మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమము ప్రచార స్థాయిలో ఉంది. ఆ ప్రచార స్థాయి నుంచి వివిధ దశలకు చేరుకునే రోజు తప్పకుండా వస్తుంది. ఓకే సార్, ఓకే. అయితే మీరు రాజాసింగ్ గురించి కూడా మాట్లాడారు కాబట్టి అడగాలనుకుంటున్నా సార్. చెప్పండి. రాజాసింగ్ గురించి మాట్లాడుతున్న మీరు ఎంఐఎం పార్టీ గురించి కూడా ఏం మాట్లాడట్లేరు. స్థానికేతరులు అన్నారు. మరి మాగంటి గోపీనాథ్, భాస్కర్ రావు, బిఎల్ఆర్ లాంటి వాళ్ళు కూడా స్థానికేతరులే కదా సార్? వాళ్ళు స్థానికేతరులే కానీ తెలుగుని నాశనం చేసి హిందూ వృద్ధాలని చూడట్లేరు. తెలుగునే ఉంచాలంటున్నారు. వాళ్ళు పెట్టుబడిలో, వ్యాపారంలో ఏమన్నా వైలేషన్ ఉంటే వాళ్ళని కూడా మనం గోబ్యాక్ అనాల్సిందే. వాళ్ళు స్థానికంగా స్థానిక ప్రజలను ప్రజాప్రతినిధులుగా కాకుండా ఉత్తరాది వాళ్ళని ప్రజాప్రతినిధులుగా ప్రొజెక్ట్ చేసి ఎన్నిక చేసే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఆ యాంగిల్లో మనం వాళ్ళకి డిఫరెన్స్ ని మనం చూడాల్సి ఉంటుంది. చెప్పండి సార్. ఇది భాషా ఉద్యమమా లేదంటే గో బ్యాక్ మార్వాడి ఉద్యమమా, ఆత్మగౌరవ ఉద్యమమా? ఇది మొత్తం కూడా
సకల సమస్యలకు సంబంధించింది. ఇది ఆర్థికపరమైంది, సాంస్కృతిక పరమైంది, భాషాపరమైంది, వ్యాపారపరమైంది. ఆంధ్ర వాళ్ళు మన వనరుల్నే దోపిడీ చేశారు గానీ, మన సంస్కృతిని వీళ్ళంతా ఎక్కువగా పాడు చేయలేదు. జోక్యం చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళ సంస్కృతి, మన సంస్కృతికి కొద్దిగా దగ్గరి పోలికలుంటాయి కాబట్టి. వాళ్ళ తరతరాలుగా మనం దసరా పండుగ, సంక్రాంతి పండుగ తరతమ భేదాలతో చేసుకుంటున్నాం. ఓకే. గ్రామ దేవతల్ని కూడా తరతమ భేదాలతోని స్థానికులం, ఆంధ్ర వాళ్ళు కూడా పూజించుకొని మన కల్చర్‌లో కొంత సారూప్యత ఉన్నది. కానీ మార్వాడి సంస్కృతితోని సంపూర్ణంగా మనకు విభేదాలు, ఒక వైరుధ్యం ఉన్నది. కాబట్టి ఆ వైరుధ్యాల రీత్యా ఆంధ్ర వాళ్ళ కంటే కూడా మనం ఎక్కువగా వీళ్ళ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ విలువైన ఫీడ్‌బ్యాక్ మాకు అందించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మళ్ళీ ఈ టాపిక్ మీ మీడియా మంచిగా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లెఫ్ట్ అవును సార్. ఓకే సార్.